హాయ్ టు ఆల్. బుధవారం అప్డేట్ అన్నమాట. ఇది వేములవాడ ఆలయం అయితే క్లోజ్ చేయడం జరిగింది. నిన్న నైట్ ఆలయం పెద్ద గేటుకు రేకులు అయితే బిగించి ఆలయం లోపల అన్ని మూసివేయడం జరిగింది. ఎందుకంటే ఆలయంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి కదా. ఆలయ అభివృద్ధి పనులు దృష్టిలో ఉంచుకొని ఆలయానికి డిస్టర్బెన్స్ అవ్వకుండా ఆలయాన్ని చుట్టూ అన్ని సైడ్లలో రేకులు బిగించి ఆలయంలో పనులు వేగవంతం చేస్తున్నారు. ఆలయ పునర్నిర్మాణం చాలా వేగంగా జరగాలని భక్తులు కోరుకుంటున్నారు. అలాగే మీరు చూడొచ్చు, ఆలయంలో ఈరోజు ఉదయం గేట్లు వేసేసిన ఆలయాన్ని మీరు చూడండి. ఉదయం పూట ఈ విధంగానైతే ఉంది. ఇంకా సాయంత్రం వరకు ఎలాంటి అప్డేట్ ఉండబోతుందో మనం ఏం చెప్పలేము. కానీ ప్రస్తుతం అయితే ఆలయం అయితే క్లోజ్ ఉంది. అలాగే ఆలయం వెనుక వైపు కూడా లోపలికి వెళ్లకుండా ఇంతకు ముందే రేకులు బిగించడం జరిగింది. చాలా మంది అడుగుతున్నారు, మరి కళ్యాణకట్ట ఎక్కడ? కళ్యాణకట్ట ఎక్కడ అంటే మన ఆలయం వెనుక భాగంలో పార్కింగ్ ప్లేస్ దగ్గరలో కళ్యాణకట్ట తాత్కాలికంగా నిర్వహించడం జరుగుతుంది. మీరు చూడండి, ఈ రోజే మొదలైంది కళ్యాణకట్ట తాత్కాలికంగా. ఇక్కడే ప్రస్తుతం అయితే ఇది పార్కింగ్ ప్లేస్ నుంచి మనం బయటకు వస్తాం కదా, ఆలయానికి వెళ్లే దారిలోనే అక్కడే పెద్ద రేకుల షెడ్ ఉంటుంది. అక్కడనైతే పెట్టడం జరిగింది. సో ఇదన్నమాట ఈరోజు ఆలయ అప్డేటు. ఇంకా మరిన్ని విషయాలు మళ్ళీ మనం సాయంత్రం వీడియోలో తెలుసుకుందాము. ఇంకా దర్శనాలు, మొక్కులు అన్నీ కూడా భీమేశ్వర ఆలయంలోనే జరుగుతున్నాయి. అన్ని టికెట్లు, అర్చనలు, అభిషేకాలు ప్రతి ఒక్కటి కూడా భీమేశ్వర ఆలయంలోనే జరుగుతున్నాయి. మీరు చూడొచ్చు. ఇంకా భక్తుల దర్శనాలు కూడా అక్కడే అంటున్నారు. ఇక్కడ ఆలయ సిబ్బంది, అధికారులు కూడా. ఈరోజు తీసిన వీడియో అన్నమాట. బుధవారం రోజు ఆలయంలో భక్తులను చూడండి. ఇక్కడే ఇంకా క్యూ లైన్లు కానీ ఇవన్నీ ఇక్కడే ఉంటాయి. ప్రస్తుతం ఆలయ పరిస్థితి ఇదన్నమాట. సో స్టే ట్యూన్ వెంబడ ముచ్చట్లు. మరిన్ని అప్డేట్స్తో ఈవినింగ్ ఇంకొక వీడియో అయితే ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ వెంబడ ముచ్చట్లు. బాయ్ ఫ్రెండ్స్.